ఏది అదే మాట్లాడుతున్నా, మీరు చేసిన దాని గురించి మాట్లాడుతున్నా. మా మంత్రి వాళ్ళని అడుగుతాను, ఇప్పుడు అడుగుతాను, నేనేం మోను. అధ్యక్ష, ఇప్పుడు మొన్న కేసులో కూడా అధికారుల నుంచి చెప్తున్నా, వాళ్ళు పోషించిన కొంతమంది అధికారుల నుంచే చెప్తున్నాను. ఇప్పుడు మంత్రి వారు ఇప్పుడు మళ్ళీ కేసు ఉంది, ఇది ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు, ఎందుకంటే నారాయణపేటలో 1000 ఎకరాల దానిక ఉందని చెప్పింది అధ్యక్ష. 1000 ఎకరాలు అధ్యక్ష. ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అధ్యక్ష, ఉన్న ఇండస్ట్రీస్కి నిజంగా పొల్యూషన్ నామ్స్తో రన్ చేస్తే ఎక్కడ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. బ్యాక్ ఫిల్టర్స్ ఉంటాయి, ఈటీపీ ప్లాంట్స్ ఉంటాయి, మళ్ళా అవన్నీ కరెక్ట్గా రన్ చేసి ఈ కొంతమంది అధికారులు కరెక్ట్గా పనిచేస్తే అధ్యక్ష నిజంగా పొల్యూషన్ లేకుండా 30% పొల్యూషన్ తగ్గించవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, అరబిందో SEZలో అరబిందో పైప్తో నీళ్ళు అధ్యక్ష, మొత్తం నీళ్ళు మొత్తం వదులుతున్నాడు అధ్యక్ష, ఒక వాగులాగా నీళ్ళు పోస్తుంది. ఎందుకో అరబిందో అంటే పాత గవర్నమెంట్కి ఎందుకు భయమో నాకు తెలియదు అధ్యక్ష. కాపాడుకుంటూ వచ్చినారు. అధ్యక్ష, ఉపాధి ఫినిష్, చేపలను చచ్చిపోయినాయి అధ్యక్ష. వీళ్ళు చేపలు ఇస్తామంటారు, అక్కడేమో నీళ్ళు ఇచ్చి మొత్తం చేపలు చచ్చిపోయినాయి. మీటింగ్ అధ్యక్ష, పబ్లిక్ హియరింగ్, కృపా అంట, జేఈ కృపానంద్ వస్తాడు, పబ్లిక్ అందరూ వద్దన్నారు, కానీ ఆయన మాత్రం పర్మిషన్ ఇచ్చేసాడు. అట్లీస్ట్ విలేజ్లో ఉండే ముందన్న అధ్యక్ష గ్రామ సభ పెట్టుకొని ఫ్యాక్టరీ రావని వద్దన్నది ఉండేది, వాళ్ళు వచ్చిన తర్వాత గ్రామ సభ కూడా లేదు. విచారణ ఉత్తదేనా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాక్షి పేపర్ మాట్లాడుతున్నది అధ్యక్ష. సాక్షికి అరవిందకు మంచి అనుబంధం ఉంది, వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉంది, అందుకే సాక్షి పేపర్ తెచ్చిన. వాళ్ళ గవర్నమెంట్లో ఎట్లా జరిగిందో దీని రోజు అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తాను. హరితారం గురించి 2 నిమిషాలు అధ్యక్ష, ఇది ఒకటి ఫైనల్. రాష్ట్రంలో హరితారం మాట్లాడినా మీరు పెట్టిన చెట్ల గురించి, వాళ్ళు పెట్టిన చెట్ల గురించి మాట్లాడతా. రాష్ట్రంలో వాతావరణ కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలోనే రెడ్ కేటగిరీకి చెందిన పరిశ్రమలను జనవాసాల మధ్య నుంచి శివారు ప్రాంతానికి తరలించడంలో ఘోరంగా విఫలమైన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రమంతటిన వచ్చి పచ్చగా మార్చేస్తామని చెప్తూ హరితారం పేరుతో 1000 కోట్ల రూపాయలు స్వాహా చేసింది. మీరు గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ హరితారం ఫ్రాడ్ అని టైప్ చేస్తే అంత వస్తుంది అధ్యక్ష, బయటికి అంత వచ్చేస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ నిధులని కూడా నిబంధనలకు విరుద్ధంగా హరితారం కోసం మళ్లించిన ఈ పథకం నుంచి 65% నిధులను మళ్లించి 8 సంవత్సరాల్లో 5006 కోట్లు ఖర్చు చూపారు అధ్యక్ష హరితారంకి. సరే పోనీ ఇంత చేసి వాతావరణానికి బాగు చేసే మొక్కలు మాత్రమే నాటారా అంటే ప్రమాదకరమైన ఇతర దేశాల్లో మన దేశంలోని గుజరాత్ వంటి రాష్ట్రాలని నిషేధించిన ఈ కోనా కార్బస్ చెట్లు పెట్టినారు అధ్యక్ష. అయితే అధ్యక్ష పొద్దున్న వచ్చేటప్పుడు చూసి భయపడ్డా, వాళ్ళ ఆఫీస్ ముందు టీఆర్ఎస్ భవన్ ముందు కూడా ఇవే చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు గాలి వీరిస్తే కూడా మీకు కొనార అంటే అనుకుంటా, మైట్ బి కాదంటే ఏమైనా అనుకోవచ్చు. కొనార కార్బస్ సర్చ్ చేయండి గూగుల్లో. అది హెల్త్కి మంచిది కాదు, ఆ చెట్లు మంచిది కాదు. గుజరాత్ బ్యాన్ చేసింది, వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేసినారో వాళ్ళ స్టేట్లోనే బ్యాన్ చేసినారు. ఆ చెట్లు పెట్టుకుంటే విషపూరితంగా గాలితోని కూడా మనకి హెల్త్ పాడవుతుంది, మంచిది కాదని చెప్పి చెప్తుంటే వాళ్ళు అట్లాంటి చెట్లు పాదినారు అధ్యక్ష. మళ్ళీ వాళ్ళకి నాకు భయం ఏంటంటే వాళ్ళు బాగుండాలి. వాళ్ళు టీఆర్ఎస్ ఆఫీస్ ముందు అవే చెట్లు పెట్టుకునే వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ మా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కేసు పెడతారు, మీరు సీఎం అయ్యాను కాబట్టే మా హెల్త్ బాగాలేదని చెప్పి. మనం చెప్పలేం కదా వాళ్ళు, అదే కదా అప్పటి నుంచి కేసులు అంటారు, అది అంటారు, తప్పించుకుంటారు. చూడడానికి అందంగా ఎండాకాలంలో కూడా పచ్చగా కనిపిస్తుంది అధ్యక్ష చెట్టు. ఈ చెట్టు గాలి పీలిస్తే దవాఖానా పోవడే వాళ్ళు, ఎందుకంటే ఆఫీస్ పోతలేరు అనుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళు పోయి పీలిస్తే ఇంకా దవాఖాననే అధ్యక్ష. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అన్నారు అధ్యక్ష, ఈ ఫ్యాక్టరీస్ అన్నీ ఎప్పటి లోపల షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు నా కేసు కూడా ఎన్జిటీలో జరుగుతుంది, మరి నేను కేసు విత్డ్రా చేసుకోవాలన్నా
లేకుంటే మీరు కోర్టులో నెక్స్ట్ హియరింగ్లా ఈ కేసు ఈ ఫ్యాక్టరీస్ అన్నీ 17 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీస్ ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు? వేరే ఫ్యాక్టరీస్ కూడా పొల్యూషన్ బోర్డుని వాళ్ళని పంపించి పొల్యూషన్ రాకుండా నామ్స్ ప్రకారం రన్ చేసేటట్టు అని చెప్పేసి నేను కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ పల్లెరాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమైన సబ్జెక్టు వ్యవసాయం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు